ఇక్కడ విజయలక్ష్మి ఒక స్టేట్మెంట్ అన్నమాట. రీసెంట్గా ఏంటంటే, షర్మిలతో దీర్ఘకాల వైరుధ్యాల ఫలితంగానే జగన్ పిటిషను, అన్నా చెల్లెల వివాదాల్లో నేను ఇరుక్కుపోయాను, NCLATని ఆశ్రయించిన విజయమ్మ అనమాట. సరస్ అంటే ఇంకా వాళ్ళకి మెయిన్ ఆస్తి వివాదాలు అవి నడుస్తున్నాయి. సరస్వతి పవర్ లిమిటెడ్లో వాటాల బదలాయింపు రిజిస్టర్పై వాటాదారుల పేర్ల మార్పుపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశాడు కదా, దానికి సంబంధించి ఆ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప ఇది మరోటి కాదంటూ విజయలక్ష్మి చెప్పిందనమాట. వాళ్ళకి చెప్పిందంట, ఇద్దరు తన పిల్లలు కావడంతో రాజకీయ గొడవల్లో నేను చిక్కుకున్న, కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి వాటిని జగన్ తన రాజకీయ మైలేజీకి వినియోగించుకోవడం విచారకరమని వాపోయాడు. అంటే వైఎస్ విజయలక్ష్మి కొంచెం ముందు నుంచి ఉండంటే షర్మిలకు ఎక్కువ బాసటగా నిలుస్తున్నారు. జగన్ కన్నా కూడా షర్మిలకి తన కూతురు దిక్కే ఉన్నారు. ఇక్కడైతే అసలు పాపం కుటుంబము కవితనైతే పూర్తిగా వదిలేసింది. ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది, ఆమె వదిలేసింది. ఇలా అక్కడ పంచాయతీ, ఇక్కడ ఆడబిడ్డల పంచాయతీ, రకరకాల మీమ్స్, దాని మీద ట్రోల్స్ ఇవన్నీ నడుస్తున్నాయి.